హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరినీ మళ్ళీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఫ్రెండ్స్, ఇన్ని రోజులు 1 వీక్ వరకు కూడా దేవుడు మనల్ని సేఫ్గా ఉంచి మళ్ళీ ఈ వీక్ మనం సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి లెట్స్ ఆల్ థ్యాంక్ గాడ్ విత్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ స్టార్ట్ ది సండే స్కూల్. మనమందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. స్తుతి 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 స్తోత్రం ప్రభా, గడిచిన కాలం దేవు కాపాడు భద్రపరిచిన దేవ మీకే వెళ్ళాలి అన్నారు ప్రభా. తననైనా మళ్ళీ మేము సండే స్కూల్ జరుపుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టే మీకే వెళ్ళాలి అన్నారు ప్రభా. ఈరోజు అంతట్లో ప్రభా, ఈరోజు సండే స్కూల్ అంతట్లో మీరు మా తోడుండి మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన ప్రార్థిస్తున్నాం తండ్రి. సో పిల్లలు, మనం లాస్ట్ వీక్ లానే ఈ వీక్ కూడా పాటలు పాడుకుందామా? మీరందరూ మీ ఇంట్లో మాతో కలిసి పాట పాడుతూ డాన్స్ చేయండి. సో ఫస్ట్ సాంగ్ వి ఆల్ సింగ్ బాంబులేలా. బాంబులేలా 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 యేసు బాంబులేలా బాంబులేలా యేసు బాంబులేలా బాంబులేలా యేసు బాంబులేలా బాంబులేలా యేసు బాంబులేలా బాంబులేలా. Hold on to Jesus, 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 hold on to Jesus. Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, Bambalela, Yeshu Bambalela, 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 Bambalela. La 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 la. ఈ పాట చాలా బాగుంది అక్క. టీనా, ఈ పాట మనము చిన్నప్పుడు వాడుతుండే కదా టీనా. సో ఆడుకుంటుండే సోని, మస్తు ఎంజాయ్ చేస్తుండే కదా అక్క, మరి ఇప్పుడు పాడుకుందామా ఈ పాట? అవును పిల్లలు, మనం అందరం కలిసి ఈ పాట పాడదామా? పాడదాం అక్క. La 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 పాడదాం జాయ్. పిల్లలు, మనమందరం కలిసి మర్సీస్ ఫాలింగ్ అనే పాట పాడదామా? పాడదాం. Mercy is falling, it's falling, it's falling. Mercy is falling like a sweet spring rain. Mercy is falling, it's falling, it's follow me. Mercy is falling, it's falling, it's falling. Mercy is falling like a sweet spring rain. Mercy is falling, it's falling, it's follow me. Hey yo, I receive your mercy. Hey yo, I receive your grace. Hey yo, I'll dance forevermore. Hey
పాటల ద్వారా దేవుని స్తుతించాం కదా. నౌ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ వేర్ వీ హ్యావ్ టు నీల్ డౌన్, bow our heads and say థ్యాంక్ యూ జీసస్. మరి పిల్లలు ఎంతమంది రోజు మార్నింగ్ లేవగానే థ్యాంక్ యూ జీసస్ అని మీ డైలీ ప్రేయర్స్లో చెప్తున్నారు? థ్యాంక్ యూ అని చెప్పడం ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బికాస్ గాడ్ లవ్స్ us. గాడ్ లవ్స్ ద లిటిల్ చిల్డ్రన్ మోర్ దెన్ ఎనీ వన్ ఎల్స్. ద బైబుల్ ఆల్సో సేస్ దట్. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి మనము. గాడ్ కేర్స్ ఫర్ అస్. గాడ్ హ్యాస్ బిన్ ప్రొటెక్టింగ్ అస్. గాడ్ హ్యాస్ బిన్ సో మర్సిఫుల్ టువర్డ్స్ అస్. దేవుడు మనం ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా, అందుని బట్టి దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. మరి మన లైఫ్లో కూడా ఎవరైనా వచ్చి మనకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చినా కానీ, వాళ్ళు మనకి ఏమైనా హెల్ప్ చేసినా కానీ వి ఆల్ సే థ్యాంక్ యూ కదా. మరి వాళ్ళకి చెప్పినప్పుడు ఎవ్రీ డే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద డే టిల్ ది ఎండ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దేవుడు మనల్ని సేఫ్గా ఉంచి ప్రొటెక్ట్ చేస్తూ మనల్ని డే అంతా కాపాడుతున్నందుకు మనం ఇంకెంత థ్యాంక్స్ చెప్పాలి దేవునికి. సో అందుని బట్టి వీ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు గాడ్. అవును పిల్లలు, సీ హౌ గాడ్ ఈజ్ సో మర్సిఫుల్ టు అస్. దేవుడు మనల్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాడు, మనల్ని ఎప్పుడు కాపాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, కరోనా వైరస్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయినారు, కానీ గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ అస్ ఆల్. సో మొన్న జరిగిన వైజాగ్ ఇన్సిడెంట్లో కూడా చాలా మంది పిల్లలు ఎఫెక్ట్ అయినారు, కానీ గాడ్ హ్యాస్ బీన్ ప్రొటెక్టింగ్ యూ అండ్ మీ. సో వీ హ్యావ్ టు సే థ్యాంక్ యూ జీసస్. మనం మనస్ఫూర్తిగా ఒక్కసారి హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ జీసస్ అని చెప్తే గాడ్ ఫీల్ సో హ్యాపీ. అండ్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సే థ్యాంక్ యూ బికాస్ God has so mercy on us. God has been protecting you and me. మనందరినీ దేవుడు కాపాడుతున్నందుకు we have to say thank you. Jesus loves us and he cares for us. So we have to say thank you Jesus. సో ఈ సమయంలో మనం అందరం లెట్స్ ఆల్ bow our heads, close our eyes and say thank you Jesus for everything that he has been doing in our lives. For he loves us, for he cares us, for he has been protecting us. ప్రతి ఒక్క విషయం బట్టి we all have to say thank you Jesus. మనం అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మనం అందరం కలిసి దేవుని స్తుతిద్దాం, దేవునికి థ్యాంక్స్ చెప్దాం. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ His Son. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ His Son. And now let the weak say I am strong. Let the poor say I am rich because of what the Lord has done for us. And now let the weak say I am strong. Let the poor say I am rich because of what the Lord has done for us. Give thanks, give thanks. సో పిల్లలు, మనమందరం దేవుని ఆరాధిస్తాము. ఒక్కసారి ఒక్క మాట థ్యాంక్ యూ జీసస్ అని ఒక్క మాట చెప్దామా? పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవం గల దేవ మా యేసయ్య మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి ప్రభువా, మీరు ఇప్పటివరకు మమ్మల్ని కాపాడిన విధానానికే మీకు వందనాలు. తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానానికే మీకు వందనాలు. తండ్రి, మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసిన విధానానికే మీకు వందనాలు. ప్రభువా యేసయ్య, మీరు మాకు తోడే ఉన్నారు. ప్రభువా మీకు వందనాలు. మా యేసయ్య, మా తండ్రి ప్రభువా, మీరు గొప్ప దేవుడు, జీవం గల దేవుడు. మీరు ఇప్పుడు వరకు మమ్మల్ని కాపాడారు. ప్రభువా మీకు స్తోత్రాలు. తండ్రి యేసయ్య, ప్రభా, మీరు మా పట్ల చూపిస్తున్న ప్రేమకే మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ లవ్, యువర్ కేర్ అండ్ మర్సీ టువర్డ్స్ us. Thank you Father. Thank you Father. Thank you. Thank you so much Lord. Thank you Father. Jesus, we praise you, we love you, we adore you. Thank you Jesus for your love, for your grace and mercy towards us. మీకు వందనాలు తండ్రి యేసయ్య. ప్రభువా తండ్రి, నీకు వందనాలు యేసయ్య. మీరు మా పట్ల చూపుతున్న ప్రేమకే మీకు వందనాలు. ప్రభువా మీకు స్తోత్రాలు. యేసయ్య, మీరే మమ్మల్ని కాపాడిన విధానానికే మీకు వందనాలు. ఈ చిన్ని స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. సో ఇంతవరకు మనం దేవుణ్ణి స్తుతించాము, మంచిగా పాట పాడుకున్నాం కదా పిల్లలు. దిస్ ఈస్ ద టైమ్ వేర్ వీ హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మన కోసము మొసక్ వచ్చి ఒక మంచి స్టోరీ చెప్తుంది. ఆఫ్టర్ దట్ వీ ఆల్సో హ్యావ్ అన్ యాక్టివిటీ. So don't go anywhere, keep watching.
హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మరి మీ అందరినీ ఈ విధంగా థర్డ్ వీక్లో కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. దేవుని కృపను బట్టి మనం 3 వీక్స్ నుండి ఈ విధంగా ఆన్లైన్ సండే స్కూల్ జరుపుకుంటున్నాం. మరి ఇంతసేపు కూడా మనం దేవుని యొక్క పాటలు పాడుకున్నాం, వర్షిప్ చేసుకున్నాం. నౌ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం వేర్ వీ ఆల్ హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారానే మనతో మాట్లాడతాడు కాబట్టి. సో ఈ యొక్క సమయంలో నేను మీ అందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను, కానీ దానికంటే ముందు మనం అందరం కూడా ప్రేయర్ చేసుకున్నామా? లెట్స్ ఆల్ ఆస్క్ గాడ్స్ హెల్ప్. దేవా, మాకు మరి నీ యొక్క వాక్యం అర్థం చేసుకునే జ్ఞానంను మాకు అనుగ్రహించండి, ఆ అండర్స్టాండింగ్ని మాకు దయచేయండి. అండ్ నాట్ ఓన్లీ దాట్, మాకు ఈ యొక్క స్టోరీ ద్వారా కొత్త విషయాలను నేర్పించమని అడుగుదాం. సో లెట్స్ ఆల్ బావ్ అవర్ హెడ్స్, జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ అవర్ ఐస్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమగల తండ్రి, ఇదిగోండి ప్రభువా, ఈ యొక్క సమయంలో మరి నీ యొక్క వాక్యం మేము వింటుండగా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని యేసు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మరి పిల్లలు, ఇంతసేపు మనం వర్షిప్ చేసుకునేటప్పుడు టీనక్క, సోనక్క కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు కదా. వి నీడ్ టు సే థ్యాంక్ యూ టు గాడ్. బట్ వై డూ వీ హ్యావ్ టు సే థ్యాంక్ యూ చిల్డ్రన్? ఎందుకు చెప్పాలి మనము? బికాస్ గాడ్ లవ్స్ us, he cares for us, and most importantly he protects us కదా. ప్రతి ఆపద నుండి, అపాయం నుండి దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చిండు. సో ఇన్ ద సేమ్ వే బైబుల్లో కూడా మరి 3 వ్యక్తులను దేవుడు ఒక పెద్ద అపాయం నుండి కాపాడుతారు. వారు ఎవరు, మరి ఏంటి, ఏం జరిగిందన్నది మనం చూద్దాం. సో ఈరోజు మనం ఎవరి గురించి వింటున్నాము అంటే షద్రక్, మెషక్ అండ్ అబేద్నగో. షద్రక్, మెషక్ అండ్ అబేద్నగో, వీరు 3 కూడా యూదులు. ఓకే, వీరు ఎవరు? యూదులు. వీరు ఎక్కడ ఉండేవారు అంటే జెరూసలేంలో ఉండేవారు. అయితే ఆ టైంలో జెరూసలేంలో ఉన్న వారందరూ కూడా మరి దేవునికి అగేన్స్ట్గా ఎన్నో పాపాలు చేసిండ్రు. ఎన్నో పాపాలు చేసేసరికి దేవునికి కోపం వచ్చి వారిని పనిష్ చేస్తాడు. అది ఏ విధంగా చేస్తాడు అంటే, మరి యూదులందరినీ, ఈ జెరూసలేంలో ఉన్న వారందరినీ కూడా బబులోన్ దేశస్తులకు అప్పగించేస్తాడు. బబులోన్ దేశంలో ఉన్న రాజుకి అప్పగించేస్తాడు. సో ఆ టైంలో బబులోన్ దేశంలో ఉన్న రాజు ఎవరు అంటే రాజైన నెబుకద్నెజర్. ఓకే, ఆయన పేరేంటిది? రాజైన నెబుకద్నెజర్. అయితే ఈ రాజైన నెబుకద్నెజర్ మరి యూదులందరినీ కూడా, యూదులు, రాజైన నెబుకద్నెజర్ వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు అంటే బబులోన్ దేశంలో ఉన్నారు. అయితే రాజైన నెబుకద్నెజర్ ఒక రోజు ఆయన చీఫ్ని పిలుస్తాడు. ఆయన రాజ్యంలో పనిచేస్తున్న ఒక వ్యక్తిని పిలిచి ఆ వ్యక్తికి ఏమని చెప్తాడు అంటే, మీరు మరి యూదుల్లో ఎవరైతే ఇంటెలిజెంట్ ఉన్నారో, ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో, ఎవరికైతే మరి జ్ఞానం ఉందో, జ్ఞానం కలిగి ఉన్నారో వాళ్ళని చూస్ చేసుకొని తీసుకురండి, సో దాట్ వాళ్ళు మరి నా రాజ్యంలో పని చేస్తారు అని చెప్పేసి చెప్తాడనమాట. సో రాజైన నెబుకద్నెజర్ ఆజ్ఞాపించినట్లుగా ఆ చీఫ్ ఏం చేస్తాడు అంటే వెళ్ళి యూదులందరిలో మరి ఆయన టెస్ట్ చేసి మరి అందులో నుండి 4 వ్యక్తులను చూస్ చేస్తాడు. ఆ 4 వ్యక్తులు ఎవరు అంటే దానియేలు, షద్రక్, మెషక్ అండ్ అబేద్నగో. డానియల్, షద్రక్, మెషక్ అండ్ అబేద్నగో, ఈ 4 కూడా దేవుని అంటే ఈ 4కి చాలా ఇష్టం. చాలా అంటే they used to obey God in everything they did. They did everything according to the word of God. వాళ్ళు చేయు ప్రతి పనిలో కూడా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వారు చేసేవారు. వాళ్ళందరూ కూడా దేవునికి ఒబే అయి ఉండేవారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, ద మోస్ట్ ఇంపార్టెంట్లీ దే లవ్ దేర్ గాడ్. వాళ్ళ దేవుడు ఎవరు అసలు అంటే దేవుడైన యెహోవా, నిజమైన దేవుడు. సో వీళ్ళు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. అండ్ దే వర్షిప్ దేర్ గాడ్. వాళ్ళు దేవుడినే పూజించేవారు, వేరే దేవుళ్ళని ఏ దేవుడిని కూడా పూజించేవారు కాదు. అండ్ నాట్ ఓన్లీ దాట్, బట్ వీళ్ళు దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, దేవుడు ఏ విధంగా అయితే చెప్పిండో ఆ విధంగా జీవించేవారు. ఓకే, సో రాజైన నెబుకద్నెజర్ ఒక రోజున ఏం చేస్తాడు అంటే ఒక గోల్డెన్ స్టాచ్యూని, ఒక ఇమేజ్ని, గోల్డెన్ ఇమేజ్ని తయారు చేయించి దాన్ని దూరా అన్న మైదానంలో నిలబెట్టిస్తాడు. ఓకే, గోల్డెన్ ఇమేజ్, లేకపోతే వీ కెన్ సే ఒక విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని దూరా అన్న మైదానంలో నిలబెట్టించి ఆయన రాజ్యంలో ఉన్న అందరిని పిలిచి వారందరికీ ఏమని చెప్తాడు అంటే, మరి ఈ యొక్క విగ్రహాన్ని మీరందరూ కూడా మరి సాగిలపడి దీనికి నమస్కరించాలి. ఎప్పుడు నమస్కరించాలి అంటే మరి వాద్యధ్వనులు వాయించబడతాయి. ఆ శబ్దం మీరందరు విన్నప్పుడు మీరందరూ కూడా ఏం చేయాలి?
ఆ యొక్క గోల్డెన్ స్టాచ్యూకి, ఆ యొక్క బంగారు విగ్రహాన్ని చూసి మీరందరూ కూడా సాగిలపడి ఆ యొక్క బంగారు విగ్రహాన్ని నమస్కరించాలి అన్న ఆజ్ఞ చెప్తాడు. అంతేకాదు ఎవరెవరైతే దీన్ని తిరస్కరిస్తారో, ఎవరెవరైతే దీన్ని వర్షిప్ చేయరో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ ఏం చేయబడతారు అంటే వాళ్ళందరూ కూడా ఒక బర్నింగ్ ఫైర్, ఒక అగ్నిగుండంలో పాడేయబడతారు అని ఆజ్ఞాపిస్తాడు. సో రాజు ఆజ్ఞాపించినట్లుగా అందరు ఏం చేస్తారు అంటే మరి ఆ బంగారు విగ్రహాన్ని పూజించడానికి రెడీ అవుతారు. సో ఒక టైం వచ్చేసరికి ఆ యొక్క వాద్యధ్వనులు, మ్యూజిక్ అన్నది ప్లే చేయబడుతుంది, వాద్యధ్వనులు వాయించబడినప్పుడు బబిలోన్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వారు ఏ దేశానికి చెందిన వాళ్ళైనా, ఏ జాతికి చెందిన వాళ్ళైనా, వారు ఎవరైనా సరే ఆ బబిలోన్ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బంగారు విగ్రహాన్ని, ఆ వాద్యధ్వనులు విని ఆ బంగారు విగ్రహాన్ని చూసి దానికి సాగిలపడి నమస్కరించాలి. సో వీళ్ళందరూ ఒక టైంలో ఆ యొక్క వాద్యధ్వనులు వినిపిస్తాయి, వాద్యధ్వనులు వాయించబడినప్పుడు మరి బబులోన్ దేశంలో ఉన్న వారందరూ కూడా మరి మోకాలొంగి ఆ బంగారు విగ్రహాన్ని చూసి దానికి సాగిలపడి నమస్కరిస్తారు. సో అందరూ మరి సాగిలపడి నమస్కరించినప్పుడు ముగ్గురు మాత్రం ఆ పని చేయరు. ఆ ముగ్గురు ఎవరు అంటే షద్రక్, మెషక్ అండ్ అబేద్నగో. వీరు ముగ్గురు ఆ యొక్క విగ్రహానికి సాగిలపడి నమస్కరించరు, ఆ విగ్రహాన్ని వర్షిప్ చేయరు. ఎందుకు అంటే బికాస్ దే బిలీవ్ ఇన్ అ రియల్ గాడ్, దే లవ్ దేర్ గాడ్. సో వీళ్ళు నాట్ ఓన్లీ దట్, వీళ్ళు యూదులు. ఓకే, వీళ్ళు నమ్మే దేవుడు నిజమైన దేవుడు కాబట్టి వీళ్ళు ఆ విగ్రహాన్ని పూజించరు అనమాట. పూజించకపోయేసరికి మరి అందులో ఆ యొక్క రాజ్యంలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారు అంటే రాజు దగ్గరికి వెళ్తారు. రాజైన నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి రాజైన నెబుకద్నెజర్కి ఏమని చెప్తాడంటే, రాజు ఇదిగో నువ్వు అపాయింట్ చేసిన ముగ్గురు వ్యక్తులు, వాళ్ళెవరు? షద్రక్, మెషక్ అండ్ అబేద్నగో. వీళ్ళు ముగ్గురు నీ ఆజ్ఞను తిరస్కరించిండ్రు, వీళ్ళు నీ ఆజ్ఞను ఫాలో అవ్వకుండా ఆ యొక్క విగ్రహాన్ని వీరు పూజించలేరు, ఆ యొక్క విగ్రహానికి వీళ్ళు నమస్కరించలేరు అన్న విషయం రాజుకు చెప్పినప్పుడు మరి రాజు ఆజ్ఞ తిరస్కరిస్తే, ఆ రాజు ఆజ్ఞ పాటించకుంటే రాజుకి ఎంత కోపం వస్తుంది కదా. సో ఆ కోపంలో మళ్ళీ రాజు షద్రక్, మెషక్, అబేద్నగోని ఆ యొక్క రాజ్యానికి పిలిపించి వారికి చెప్తాడనమాట, మరి నేను ఆజ్ఞాపించినట్లుగా మీరు ఎందుకు ఆ యొక్క బంగారు విగ్రహాన్ని లేకపోతే ఆ యొక్క గోల్డెన్ ఇమేజ్ని ఎందుకు నమస్కరించలేరు అని చెప్పేసి వాళ్ళని అడుగుతాడు. అడిగినప్పుడు మరి ఈ యొక్క ముగ్గురు వ్యక్తులు ఒక మంచి మాట చెప్తారు. అదేంటిది అంటే దే సే దట్ దే బిలీవ్ ఇన్ అ రియల్ గాడ్. వీళ్ళు ముగ్గురు కూడా రాజు ముందు నుంచండి, రాజు అడుగుతాడు, ఏమని అడుగుతాడో, మీరు ముగ్గురు ఆ యొక్క గోల్డెన్ ఇమేజ్ని ఎందుకు పూజించలేరు అని అన్నప్పుడు ఈ యొక్క ముగ్గురును కూడా నుంచొని ఆయన ముందు ఏమని అంటారంటే, రాజు మేము నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే we believe in a real God, we trust in a real God. మా దేవుడు నిజమైన దేవుడు, అండ్ నాట్ ఓన్లీ దాట్ he is able to save us. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనలాగా ఈ భూమి మీద ఎవరు లేరు, అండ్ he can save us. ఒకవేళ నీ ఆజ్ఞ తిరస్కరించినందుకు నువ్వు మమ్మల్ని అగ్నిలో పాడేసినా కూడా నా దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన మమ్మల్ని అగ్నిలో నుండి కూడా రక్షిస్తాడు అన్న మాట చెప్తారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, వాళ్ళ విశ్వాసం ఎటువంటిది అంటే వాళ్ళు ఏమంటారంటే, ఇన్ కేస్ ఒకవేళ నా దేవుడు మమ్మల్ని రక్షించకున్నా పర్వాలేదు, నువ్వు మమ్మల్ని అగ్నిలో వేసినప్పుడు నా దేవుడు మమ్మల్ని రక్షించకున్నా పర్వాలేదు, కానీ మేము మాత్రం వేరే దేవుడిని పూజించము. వీ విల్ నాట్ వర్షిప్ ఎనీ అదర్ గాడ్. మేము ఏ విగ్రహాన్ని కూడా మరి దానికి నమస్కరించము, దాన్ని పూజించము అన్న మాట రాజుకు చెప్తారు. సో ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారు అంటే, మేము నీకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటిది, మా దేవుడు నిజమైన దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు, నువ్వు మమ్మల్ని అగ్నిలో పాడేసినా కూడా ఆయన మమ్మల్ని రక్షించగలిగే దేవుడు అన్న మాట చెప్తారు. మూడోది ఏంటిది, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షించకున్నా పర్వాలేదు కానీ వీ ఆర్ నాట్ గోయింగ్ టు వర్షిప్ ఎనీ అదర్ గాడ్ అన్న మాట చెప్తారు. మరి ఈ విధంగా రాజుతో మాట్లాడితే రాజుకి ఎంత కోపం వస్తుంది కదా. హీఈస్ అ కింగ్ ఆఫ్ బబిలోన్. యూదులు ఆయన దగ్గర ఉండరు, యూదులు వచ్చి మళ్ళీ రాజు దగ్గర అట్లా మాట్లాడితే ఎంత కోపం వస్తుందో. సో రాజుకి బాగా కోపం వచ్చి రాజు ఏమంటాడంటే,
మీరు నాతో ఇట్లా మాట్లాడతారు. సో నేనేం చేస్తానంటే నేను ఆజ్ఞాపించినట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక బర్నింగ్ ఫర్నాన్స్లో పాడేస్తా, మరి మండుచున్న అగ్నిలో మిమ్మల్ని అందరినీ కూడా పాడేస్తా అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, రాజు ఏమంటాడంటే ఆ యొక్క మండుచున్న అగ్నిని 7 ఇంతలు ఎక్కువగా మండించమంటాడు, 7 times ఎక్కువ బర్న్ చేయమంటాడు ఆ యొక్క అగ్నిని. సో ఆ యొక్క అగ్ని హౌ మెనీ టైమ్స్ వాజ్ ఇట్ రేస్డ్? 7 times ఎక్కువ దాన్ని మండించమని చెప్తాడు. అయితే కొంతమందిని పిలిచి చెప్పినప్పుడు ఆ యొక్క వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ యొక్క అగ్నిని 7 times ఎక్కువ బర్న్ చేసి ఈ యొక్క ముగ్గురిని, షద్రక్, మెషక్, అబేద్నగోని, వీరి ముగ్గురిని ఏం చేస్తారు అంటే కట్టేసి వీరిని అగ్నిలో పాడేద్దాం అనుకుంటారు. అయితే పాడేసే కంటే ముందు మరి ఎవరైతే పాడేయబోతున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని ఎక్విప్మెంట్స్ వేసుకుంటారు. మరి 7 times ఎక్కువ బర్న్ అవుతుంది, సో ఎంత కాలిపోతారు కదా. సో అందుకని వీళ్ళు అన్నీ వేసుకుంటారు, ఈ కాలకుండా ప్రతి సేఫ్టీ కూడా సేఫ్గా ఉండడానికి అన్నీ వేసుకొని ఈ ముగ్గురిని పాడేద్దామని వెళ్తారు. సో ఈ ముగ్గురు పాడేద్దామని అగ్ని దగ్గరికి వెళ్ళేసరికి ఆ 7 times బర్న్ అయింది కదా, బర్న్ అయ్యేసరికి ఎవరైతే పాడేద్దామని వస్తారో వాళ్ళు ఆ అగ్ని వల్ల వాళ్ళు మరి చనిపోతారు, అది తట్టుకోలేక వాళ్ళే చనిపోతారు అనమాట. సో వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ ముగ్గురు వ్యక్తులని ఆ యొక్క అగ్నిలో పాడేస్తారు. పాడేసినప్పుడు కొద్దిసేపు రాజైన నెబుకద్నెజర్ వీళ్ళని చూస్తుండగా సడన్ గా రాజైన నెబుకద్నెజర్ అక్కడ ఉన్న కొంతమందిని పిలిచి వాళ్ళకి చెప్తాడు, మనము ఇంతసేపు ముగ్గురిని వేసినాం కదా అగ్నిలో, మనం వేసింది ఎంతమందిని? ముగ్గురిని. అయితే మరి ఈ యొక్క ముగ్గురున్న చోటు నలుగురు ఎట్లా అయ్యారు? హౌ డిడ్ 3 became into 4? మనం వేసింది అయితే ముగ్గురే కదా, నలుగురు ఎట్లా వచ్చిండ్రు అని చెప్పి రాజైన నెబుకద్నెజర్ షాక్ అయిపోతాడు. హీ వాజ్ షాక్డ్ బై సీయింగ్ దట్. ఆయన చూస్తుండగానే నలుగురు అవుతారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, వాళ్ళు పాడేసేటప్పుడు ఏం చేసిండ్రు, మరి ఈ ముగ్గురిని కట్టేసిండ్రు కదా. కట్టేసిన తర్వాత మరి వీళ్ళు పడ్డ తర్వాత రాజైన నెబుకద్నెజర్ చూస్తుండగా ముగ్గురు నుండి నలుగురు అవుతారు. అండ్ నాట్ ఓన్లీ దాట్, ఈ నలుగురు ఆ యొక్క అగ్నిలో తిరుగుతూ ఉంటారు. తిరగడం చూసి రాజు షాక్ అయిపోయి తొందరగా ఆ యొక్క అగ్ని దగ్గరికి పరిగెత్తి ఆ ముగ్గురిని కూడా బయటికి పిలుస్తాడు. షద్రక్, మెషక్ అండ్ అబేద్నగో, కమ్ అవుట్ ఆఫ్ ది ఫైర్ అని చెప్పేసి వాళ్ళని పిలుస్తాడు. పిలిచిన వెంటనే మరి షద్రక్, మెషక్, అబేద్నగో ఆ యొక్క అగ్నిలో నుండి బయటికి వస్తారు. బయటికి వచ్చినప్పుడు అందరు కూడా ఆ రాజ్యంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీరిని చుట్టుకొని వీరిని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక చిన్న, నాట్ ఈవెన్ దేర్ హెయిర్ వాజ్ బర్న్డ్, వాళ్ళ ఎంట్రుకలు కానీ వారి బట్టలు కానీ నథింగ్ వాజ్ బర్న్, వాళ్ళని అగ్ని అసలు ముట్టలేదంట. ఇంకా మాట్లాడుకుంటే మరి దేవుని యొక్క వాక్యంలో ఏం రాసి ఉంటుందంటే నాట్ ఈవెన్ దేర్ వాజ్ ద స్మెల్ ఆఫ్ ది ఫైర్. వాళ్ళ అగ్నిలో అంతసేపు ఉన్న తర్వాత బయటకు వచ్చినాక చూస్తే అట్లీస్ట్ ఆ యొక్క మంట వాసన కూడా వాళ్ళ దగ్గర నుండి రాలేదంట. సో దెన్ రాజైన నెబుకద్నెజర్ ఏమంటాడు అంటే, దేవుడు షద్రక్, మెషక్, అబేద్నగో దేవుడు నిజమైన దేవుడు, వారిని రక్షించువాడు ఆయనే, వారిని రక్షించడానికి వారి దేవుడు ఒక దేవదూతను పంపించి వారిని రక్షించిండు అన్న విషయాన్ని చెప్తాడు. సో ఆ ముగ్గురు నుండి నలుగురు, ఆ 4వ వ్యక్తి ఎవరు అంటే మరి దేవుడు పంపించిన దేవదూత. ఆ దేవదూత వచ్చి మరి షద్రక్, మెషక్, అబేద్నగోని రక్షించిండు. సో ఈ యొక్క మాటలు ఎవరు చెప్తారు? షద్రక్, మెషక్, అబేద్నగో చెప్పరు. ఎవరు చెప్తారు అంటే రాజైన నెబుకద్నెజర్ చెప్తాడు. రాజైన నెబుకద్నెజర్ ఏమంటాడు? దేవుడు షద్రక్, మెషక్, అబేద్నగో దేవుడు నిజమైన దేవుడు, వారిని రక్షించిండు, వారి దేవుడే వారిని రక్షించిండు, వారిని రక్షించడానికి వారి దేవుడు ఒక దేవదూతని పంపించిండు. సో దేర్ గాడ్ ఈజ్ రియల్ గాడ్ అన్నమాట రాజైన నెబుకద్నెజర్ చెప్తాడు. సో మీ అందరికీ ఒక స్టోరీ అర్థమైంది కదా. ఈ యొక్క స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటిది అంటే, మొట్టమొదటిది ఏంటిదంటే ద ఫేత్ ఆఫ్ షద్రక్, మెషక్ అండ్ అబేద్నగో. ఐ వాంట్ యూ ఆల్ టు రిమెంబర్ దీస్ పాయింట్స్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 3 points. ఈ 3 points కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క స్టోరీ షద్రక్, మెషక్, అబేద్నగో స్టోరీ విన్నప్పుడల్లా మీకు ఈ 3 points గుర్తు రావాలి. ఏంటిది అంటే, ఫస్ట్ పాయింట్,
ద ఫేత్ ఆఫ్ షద్రక్ మెషక్ అండ్ అబేద్నగో. వారి విశ్వాసం ఎట్లుండే? రాజైన నెబుకద్నెజర్ వారిని పిలిచి మీరు ఈ యొక్క విగ్రహాన్ని పూజించాలి అన్నప్పుడు వారు 3 మాటలు చెప్పారు. ఏంటిది? నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన మమ్మల్ని రక్షించగలడు అన్న విశ్వాసం వాళ్ళకు. దే హ్యాడ్ ఫేత్ ఇన్ ద రియల్ గాడ్. అండ్ నాట్ అంతేకాకుండా వాళ్ళు ఏమంటారు, ఒకవేళ మమ్మల్ని రక్షించకున్నా పర్వాలేదు, బట్ స్టిల్ we are not going to worship another god, మేము వేరే దేవుణ్ణి పూజించము అన్న మాట అంటారు. అంటే వారి విశ్వాసం ఎంత స్ట్రాంగ్ ఉంది కదా. we need to have faith like Shadrach, Meshach and Abednego. we need to have, మనకు అటువంటి విశ్వాసం ఉండాలి. మనం ఏం చేస్తామో, ఏదైనా చిన్న ప్రాబ్లం రాగానే వాట్ డు వి సే, అసలు దేవుడివేనా నువ్వు? అసలు నువ్వు నిజమైన దేవుడివేనా? మాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి? నేను ఈ ఇయర్ ఫెయిల్ అయిపోయినా, అసలు నువ్వు నిజమైన దేవుడివి కాదు అని చెప్పి తిడుతూ ఉంటాం. నో షద్రక్, మెషక్, అబేద్నగో దే వర్ అబౌట్ టు త్రో, వాళ్ళని అగ్నిలో పాడేసే సమయంలో వారు ఏమంటారు, ఒకవేళ నా దేవుడు నన్ను రక్షించకున్నా పర్వాలేదు, బట్ వీ విల్ నాట్ వర్షిప్ అదర్ గాడ్ అన్నాడు. వీ నీడ్ టు హ్యావ్ ఫేత్ లైక్ దెమ్. వాళ్ళలాగా మనం కూడా విశ్వాసం ఉంచాలి. ఒకవేళ మనకు వచ్చే ప్రాబ్లమ్స్, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం చేయాలి? వి నీడ్ టు సే అ గాడ్ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్. నా దేవుడు నన్ను రక్షించగలుగుతాడు. హీ క్యాన్ సేవ్ అస్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. హీఈస్ అ సావరెన్ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు. హీ విల్ సెండ్ హిస్ ఏంజల్స్ టు ప్రొటెక్ట్ యూ. నువ్వెప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, షద్రక్, మెషక్, అబేద్నగో విశ్వాసం ఎంత స్ట్రాంగ్ ఉండేనో, వారిని రక్షించడానికి దేవుడైన యెహోవా ఒక దేవదూతను పంపించి ఏ విధంగా అయితే రక్షించిండో, మనం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనల్ని రక్షించడానికి దేవుడైన దేవదూతల్ని పంపిస్తే హీ క్యాన్ సేవ్ అస్ బికాస్ హీ ఈజ్ ద రియల్ గాడ్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ అస్. సో ఎప్పుడు సేవ్ చేస్తాడు అంటే వెన్ వీ హ్యావ్ ఫెయిత్ లైక్ షద్రక్, మెషక్ అండ్ అబేద్నగో. రెండో పాయింట్ ఏంటిది అంటే గాడ్ విల్ ప్రొటెక్ట్ ద వన్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్. దేవుడు ఎవరైతే దేవుణ్ణి నమ్మి ఆయనను అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ప్రొటెక్ట్ చేస్తాడు. గాడ్ విల్ సేవ్ దెమ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. షద్రక్, మెషక్, అబేద్నగోకి ఎంత విశ్వాసం ఉండేనో ఆ విశ్వాసంను బట్టి దేవుడు వాళ్ళని రక్షించిండు. ఆ విశ్వాసంను బట్టి ఆయన దేవదూతను పంపించి షద్రక్, మెషక్, అబేద్నగోని రక్షించిండు. మనకి ఎప్పుడైతే షద్రక్, మెషక్, అబేద్నగో లాగా విశ్వాసం ఉంటుందో గాడ్ విల్ షూర్లీ సేవ్ us. He'll save us from every trouble. The only thing we need to have is we need to have faith. So when we have faith in him, God will surely protect us. He'll save us from every problem. And మూడో పాయింట్ వచ్చేసి ద కింగ్ నెబుకద్నెజర్ who spoke against the God will testify about God in the end. అయితే మరి నెబుకద్నెజర్, మనం ఎప్పుడు షద్రక్, మెషక్, అబేద్నగో గురించి వింటాం కదా, ఈసారి నెబుకద్నెజర్ గురించి విందాం. నెబుకద్నెజర్ ఏం చేసిండు? స్టార్టింగ్లో హీ సెడ్ అందరు కూడా బబులోన్ దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క విగ్రహాన్ని పూజించాలి, లేదంటే మిమ్మల్ని అగ్నిలో పాడేస్తాం. అగ్నిలో పాడించినప్పుడు నేను కూడా చూస్తా ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడో అన్న మాట అంటాడు. నెబుకద్నెజరే అంటాడు, ఏమని అంటాడు? నేను మిమ్మల్ని అగ్నిలో పాడేసినప్పుడు ఐ విల్ సీ హూ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ, ఐ విల్ సీ విచ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఆల్ అంటాడు. ఏ దేవుడు మిమ్మల్ని రక్షించగలుగుతాడో నేను కూడా చూస్తా అన్న మాట అంటాడు. ఆయననే ఆ నెబుకద్నెజరే లాస్ట్లో ఏమంటాడు? స్టోరీ ఎండింగ్లో ఏమంటాడు? హీ సేస్ the God of Shadrach, Meshach and Abednego is a real God. He is a God who saved Shadrach, Meshach and Abednego. Shadrach, Meshach, Abednego ni evaru రక్షించిండ్రు అంటే ద రియల్ గాడ్ అన్న మాట ఎవరు అంటారు? రాజైన నెబుకద్నెజర్ ఆయన నోటితోనే అంటాడు. ఐ ఆల్ అండర్స్టాండింగ్. ఏ రాజు అయితే వారిని ఏ దేవుడు అంటే మరి రాజైన నెబుకద్నెజర్ ఏం చేస్తాడు? వారిని ఎవరెవరైతే ఆ విగ్రహాన్ని పూజిస్తారో వారందరినీ కూడా అగ్నిలో పాడేబడి వారందరూ కూడా చంపబడతారు అన్న ఆజ్ఞను ఆయన ఏమంటారు ప్రజలకు చెప్తాడు. చెప్పిన ఆయనని లాస్ట్లో ఈ యొక్క మిరాకిల్ని చూసి రాజైన నెబుకద్నెజర్ ఏమని అంటాడంటే, ఎవరైనా సరే దేవునికి అగేన్స్ట్గా ద గాడ్ ఆఫ్ షద్రక్, మెషక్ అండ్ అబేద్నగో నిజమైన దేవునికి అగేన్స్ట్గా ఎవరైనా మాట్లాడితే
వారు చంపేయబడతారు అన్న ఆజ్ఞ పాటిస్తారు. సీ హౌ గాడ్ టర్న్ ద లైఫ్ ఆఫ్ నెబ్కద్నేసర్ రాజు ఎవరైతే ఆ యొక్క ఐడల్ని వర్షిప్ చేయమన్నారు, ఎవరైతే ఆ విగ్రహాన్ని పూజించమన్నారు, ఎవరైతే ఆ ప్రతిమను మరి నమస్కరించమన్నారో ఆయన్నే లాస్ట్కి ఏమంటాడు, ద గాడ్ ఆఫ్ షద్రక్ మెషక్ అండ్ అబేద్నగో ఈజ్ అ రియల్ గాడ్, హీ ఈస్ అ సావరెన్ గాడ్ అండ్ హీ కెన్ సేవ్ అండ్ హీ హ్యాస్ సేవ్ దెమ్ అన్న మాట అంటాడు. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సిన 3 పాయింట్స్ ఏంటివంటే, ఫస్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ లైక్ షద్రక్ మెషక్ అండ్ అబేద్నగో, వారికి ఉన్నటువంటి విశ్వాసం మనకు ఉండాలి. రెండోది ఏం నేర్చుకున్నాము, గాడ్ విల్ ప్రొటెక్ట్ దోస్ హూ ట్రస్ట్ ఇన్ హిమ్, ఎవరైతే దేవుణ్ణి నమ్మి అంగీకరించి రక్షింపబడతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు తప్పకుండా రక్షిస్తాడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మూడోది వచ్చేసి, కింగ్ నెబ్కద్నెజర్ హూ స్పోక్ అగేన్స్ట్ గాడ్ విల్ టెస్టిఫై అబౌట్ గాడ్ ఇన్ ద ఎండ్. రాజైన నెబ్కద్నెజర్ జీవితం ఏ విధంగా అయితే మార్చబడ్డది, స్టార్టింగ్లో ఎవరైతే దేవునికి అగేన్స్ట్గా మాట్లాడినరో తర్వాత ఆయన్నే దేవుని కోసం మాట్లాడతాడు, దేవుడే ఆయన నోటితోనే ఒప్పుకుంటాడు, ద గాడ్ ఆఫ్ షద్రక్ మెషక్ అండ్ అబేద్నగో ఇస్ అ రియల్ గాడ్ అని చెప్పేసి. సో పిల్లలు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, వీ నీడ్ టు హ్యావ్ ట్రస్ట్, వీ నీడ్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. రెండోది, గాడ్ విల్ ష్యూర్లీ ప్రొటెక్ట్ us, అండ్ నాట్ ఓన్లీ దాట్, మన లైఫ్లో జరిగే మిరాకిల్స్ ద్వారా ఎన్నో జీవితాలు రక్షింపబడతాయి. మనం విశ్వాసం ఉంచి దేవుడు చెప్పినట్లుగా విని ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం నడుచుకుంటే గనక దేవుడు తప్పకుండా మన జీవితంలో ఎన్నో మిరాకిల్స్ చేస్తాడు. ఆ మిరాకిల్స్ని చూసి మనం ఎంతో మందిని మార్చగలుగుతాం. రాజైన నెబ్కద్నెజర్ మరి ఈ యొక్క షద్రక్ మెషక్ అబేద్నగో జీవితంలో జరిగిన మిరాకిల్ వల్ల ఏ విధంగా అయితే మారిండో, మన జీవితంలో జరిగే మిరాకిల్స్ వల్ల ఎన్నో ఆత్మలను మనము రక్షించగలుగుతాం. ఎప్పుడు మనం నమ్మే దేవుడు, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, and not only that, when we have faith in God and when we trust in him and when we follow his commands, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో మిరాకిల్స్ చేస్తాడు. ఆ మిరాకిల్స్ చూసిన వారందరూ కూడా మారుతారు. సో మనం కూడా షద్రక్ మెషక్ అండ్ అబేద్నగో లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. సో ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్, bow our heads and ask God. దేవా, ప్రతి ఒక్కరు కూడా అడగండి, ప్రభా మాకు కూడా షద్రక్ మెషక్ అబేద్నగో లాంటి విశ్వాసంను దయచండి, మేము కూడా వాళ్ళలాగా జీవించడం మాకు నేర్పించమని ప్రతి ఒక్కరు కూడా ప్రేర్ చేయండి. లెట్స్ ఆల్ ప్రే, లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్, bow our heads and join our hands. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహిమగల తండ్రి, నా గొప్ప దేవ, గొప్ప తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, దయగలిగిన దేవ, కృపలిన తండ్రి, ఈ యొక్క స్టోరీ ద్వారా మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభా, మేము కూడా షద్రక్ మెషక్ అండ్ అబేద్నగో లాంటి విశ్వాసం కలిగి ఉండడానికి మాకు సహాయం దయచండి. బికాస్ యు ఆర్ ఎ సావరెన్ గాడ్, యు ఆర్ ఎ రియల్ గాడ్, నువ్వు సర్వశక్తిమంతుడవు, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు ప్రభా. నాయనా, నువ్వు నిజమైన దేవుడవని మేము నమ్మి అంగీకరించి రక్షింపబడడానికి నువ్వే సహాయం అనుగ్రహించండి. ప్రతి దినము మేము ఆత్మీయంగా ఎదగడంలో నువ్వే సహాయం అనుగ్రహించండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు, మమ్మల్ని దర్శించినందుకు యేసు యొక్క మీకే వందనాలు చెల్లిస్తూ నా యొక్క చిన్ని ప్రార్థన యేసు యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. మరి పిల్లలు, మీరు ఈ యొక్క స్టోరీ విన్నారని నమ్ముతున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, ఇంతసేపు స్టోరీ విన్నాం కదా, ఇప్పుడు మెమరీ వర్స్ నేర్చుకోండి. ఈరోజు మెమరీ వర్స్ వచ్చేసి Psalm 46:1. God is our refuge and strength, and ever present help in trouble. Psalm 46:1. నా వెనకాల రిపీట్ చేయండి. God is our refuge and strength, and ever present help in trouble. Psalm 46:1. నా వెనకాల రిపీట్ చేయండి. God is our refuge and strength, and ever present help in trouble. Psalm 46:1. I hope మీరు అందరు మెమరీ వర్స్ నేర్చుకొని ఉంటారు. God bless you all. పిల్లలు, మీరందరూ స్టోరీ విన్నారు కదా, మోసక్క చాలా బాగా చెప్పింది కదా షద్రక్ మెషక్ అబేద్నగో గురించి. దేవునిపై వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం గురించి మనం నేర్చుకున్నాం కదా. కింగ్ నెబ్కద్నెజర్ రాజు వాళ్ళని అగ్నిలో వేసినా కానీ దేవుని పైన నమ్మకం వాళ్ళు పోగొట్టుకోలేరు. దేవుడు వాళ్ళని కాపాడడానికి వాళ్ళ దగ్గరికి ఒక దేవదూతని పంపించాడు. సో మనం కూడా దేవుని పైన అటువంటి విశ్వాసం ఇస్తే దేవుడు తప్పకుండా మనల్ని కాపాడతారు. అక్క, మరి యాక్టివిటీ చేసుకుందామన్నారు కదా అక్క, ఇందాక యాక్టివిటీ చేసుకుందామా? అవును పిల్లలు, మీ అందరికీ కూడా మీకు యాక్టివిటీ అంటే చాలా ఇష్టం కదా. మరి మనకు మంచి యాక్టివిటీ చూపించడానికి రీమక్క, అమ్మక్క వస్తున్నారు.
హలో పిల్లలు, మీరందరూ మంచి స్టోరీని విన్నారు కదా. మనము షద్రక్, మెషక్, అబేద్నెగో ఇంకా నెబుకద్నెజర్ గురించి విన్నాము. మరి రాజు వాళ్ళ ముగ్గురిని మంటలో పడివేసినప్పుడు దేవుడు వారి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని చూచి వాళ్ళని ఆ మంటలో నుండి రక్షించినట్టుగా మనము చూస్తాము. మరి అదే విషయాన్ని మనము ఒక యాక్టివిటీ ద్వారా చూద్దాము. అయితే పిల్లలు, మన దగ్గర 2 బెలూన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఎంటీ బెలూన్, ఇంకొకటి వాటర్తో ఉన్న బెలూన్. సో ఈ 2 బెలూన్స్ 2 రకాల ప్రజలను సూచిస్తుంది. ఒకటేమో విశ్వాసం లేని ప్రజలు, ఇంకోటేమో విశ్వాసం ఉన్న ప్రజలు. సో ఇప్పుడు మనము క్యాండిల్ వెలిగించుకుందాం. పిల్లలు, ఈ మంట దేన్ని సూచిస్తుంది అంటే కష్టాలు, ఇబ్బందులు, మరి మనకు వచ్చే టెంప్టేషన్స్ కానీ సూచిస్తుంది. మరి ఇప్పుడు ఈ బెలూన్స్ ఈ మంట మీద పెట్టినప్పుడు ఏమవుతుందో చూద్దాం. అంటే విశ్వాసం లేని ప్రజలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళకి ఏమవుతుంది అనేది మనము చూద్దాము. సో పిల్లలు, బెలూన్ ఏమైంది? పగిలిపోయింది కదా. మరి అదే విధంగా విశ్వాసం లేని ప్రజలు ఎప్పుడైతే ఇబ్బందులు, కష్టాలు వస్తాయో వాళ్ళు దాన్ని ఎదుర్కోలేరు. దేవుని యొక్క సహాయము వాళ్ళకి ఉండదన్నమాట. మరి విశ్వాసం కలిగి ఉన్న ప్రజలు ఏ విధంగా ఉంటారో చూద్దాం. మరి పిల్లలు, ఈ బెలూన్ పగిలిపోతుందా? లేదు కదా. అదేవిధంగా మనకు కూడా విశ్వాసము దేవుని పట్ల ఉన్నప్పుడు మనకు కూడా కదిలిపోమన్నమాట. అంటే దేవుని యొక్క సహాయము మనకి ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మనల్ని ఆ ఇబ్బందులో నుండి రక్షిస్తాడు కదా. సో పిల్లలు, మనకి ఏం కలిగి ఉండాలి? దేవుని యందు విశ్వాసము, నమ్మకము కలిగి ఉండాలి. సో మనం ఈ యాక్టివిటీ ద్వారా ఏం నేర్చుకున్నాము? దేవుని యందు విశ్వాసము, నమ్మకం కలిగి ఉండాలని నేర్చుకున్నాం కదా. సో థ్యాంక్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ. సో ఫ్రెండ్స్, ఈ సండే మనం చాలా ఎంజాయ్ చేసాం కదా. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. అంటిల్ దెన్, Bye.